హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు. ఈరోజు మన రెసిపీస్ చాలా కూల్గా సమ్మర్లో ఎంతో హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరూ తాగే విధంగా 2 హెల్తీ జ్యూసెస్ చేసుకుందాము. ముందుగా పచ్చి మామిడికాయతో జ్యూస్ చేసుకుందాము. దీనికోసం మామిడికాయని శుభ్రంగా కడుక్కొని పైనున్న తొక్కు మొత్తం తీసేసుకోవాలి. పచ్చి మామిడికాయతో చేసుకుని ఈ జ్యూసు చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే చాలా ఇష్టంగా తాగుతారు. తొక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే మన స్వీట్నెస్ను బట్టి కొద్దిగా షుగర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. చల్లగా ఉండే వాటర్ కొద్దిగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న ఈ జ్యూస్ని వడగట్టుకోవాలి. ఒక స్పూన్తో కలుపుకున్నట్టయితే పిప్పు మొత్తం మిగిలిపోయి జ్యూస్ మొత్తం కిందికి దిగిపోతుంది. అంతేనండి, మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ తీసుకొని ఈ జ్యూస్ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా కూల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చి మామిడికాయల సీజన్ కదా, ఇప్పుడు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చేసి ఇచ్చినట్లయితే చాలా హ్యాపీగా తాగుతారు. అలాగే ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ చేసుకుందాము. దీన్నే లెమన్ పంచ్ అని కూడా అంటారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ లెమన్ పంచ్ తయారు చేయడానికి టైట్గా మూత ఉన్న ఒక బాటిల్ని కానీ డబ్బాని కానీ తీసుకోవాలి. అందులోకి ఒక 2 నిమ్మకాయలు జ్యూస్ తీసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుని వాటర్ వేసుకోవాలి. చల్లని వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకుని బాగా షేక్ చేసుకోవాలి. షుగరు, ఐస్ క్యూబ్స్ అన్నీ కరిగిపోయే విధంగా బాగా షేక్ చేసుకోవాలి. మనం నిమ్మరసం వేసుకున్నప్పుడే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా బాగా షేక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఈ జ్యూస్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు, సాల్టు ఈ జ్యూస్కి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే లెమన్ పంచ్ ఎలా తయారు చేసుకోవాలో. 2 చాలా టేస్టీగా ఉన్నాయండి. పచ్చి మామిడికాయతో చేసుకునే జ్యూసు అలాగే లెమన్ పంచ్ 2 వేటికవే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రెసిపీస్ ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.